చందమామ మహాభారతం 25వ భాగం. ద్రౌపది వస్త్రాపహరణం. ధర్మరాజు ద్రౌపదిని కూడా పోగొట్టుకున్నాడు. ఇక అతనికి పోగొట్టుకోదగినది ఏమీ మిగలలేదు. దుర్యోధనుడు, ద్రౌపదిని పిలవండి, ఆమె చేత ఈ సభ ఊడ్పించాలి అని కేకపెట్టాడు. విదురుడు కోపం పట్టలేక దుర్యోధనుడితో, మూర్ఖుడా, ఒళ్ళు తెలీక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పాండవులకు కోపం తెప్పించటం విషసర్పాలను రెచ్చగొట్టటమే. ద్రౌపది నీకెలా దాసి అయింది? ధర్మరాజు తన స్వాతంత్ర్యం పోగొట్టుకున్నాక ద్రౌపదిని పందెం పెట్టాడు అని సభకేసి తిరిగి, ఈ దుర్యోధనుడు మూఢుడు, నా మాట వినడు. కౌరవులకు త్వరలోనే నాశనం కలగబోతున్నది అన్నాడు. దుర్యోధనుడు ఈ మాటలేవీ పట్టించుకోక ప్రాతికామి అనే వాణ్ణి పిలిచి, నువ్వు వెంటనే అంతఃపురానికి పోయి ద్రౌపదిని ఇక్కడికి తీసుకురా. ఈ పాండవులను చూసి నువ్వు ఏమాత్రం భయపడనక్కర్లేదు అన్నాడు. దుర్యోధనుడి ఆజ్ఞ పొంది ప్రాతికామి పాండవుల బసలో ప్రవేశించి, పాంచాలి, నీ భర్త ధర్మరాజు జూదంలో నిన్ను పణంగా పెట్టి దుర్యోధనుడికి ఓడిపోయాడు. అందుచేత ఇప్పుడు నువ్వు దుర్యోధనుడి దాసివి. నిన్ను ధృతరాష్ట్రుడి ఇంటికి రమ్మని ఆయన ఆజ్ఞ అన్నాడు. క్షత్రియుడెవడైనా జూదంలో భార్యను పణంగా పెడతాడా? ధర్మరాజుకు మతిపోయిందా ఏమిటి? జరిగినదేమిటో సరిగా చెప్పు అన్నది ద్రౌపది. ధర్మరాజు తనకున్నదంతా జూదంలో పోగొట్టుకుని పందెం కాయటానికి ఇంకేమీ లేకపోగా తన తమ్ములను ఓడిపోయి చివరకు తనను, నిన్ను కూడా పణం పెట్టి అంతా పోగొట్టుకున్నాడు అని చెప్పాడు ప్రాతికామి. ఓరే, నువ్వు సభకు తిరిగిపోయి ఆయన ముందు తనను ఓడి నన్నోడాడో, లేక ముందు నన్ను ఓడి తర్వాత తనను ఓడాడో తెలుసుకురా అన్నది ద్రౌపది. ప్రాతికామి జూదమాడిన చోటికి తిరిగి వచ్చి ద్రౌపది సందేహాన్ని ధర్మరాజుతో చెప్పాడు. ఈ ప్రశ్న విని ధర్మరాజుకు పుట్టెడు దుఃఖం ముంచుకువచ్చి ఏమీ చెప్పలేకపోయాడు. దుర్యోధనుడు ప్రాతికామితో, ఆమెను ముందు సభకు వచ్చి తన సంశయాన్ని తానే తీర్చుకోమని చెప్పు, వెళ్ళు అన్నాడు. ప్రాతికామి మళ్లీ ద్రౌపది వద్దకు పోయి, అమ్మా, నిన్ను స్వయంగా వచ్చి నీ అనుమానం తీర్చుకోమని సభవారంటున్నారు అని చెప్పాడు. ప్రాతికామి, నేను ఆ సభకు రావటం చాలా తప్పు. అది కౌరవుల కీర్తికి పెద్ద కళంకం. నా ప్రశ్నకు సభలోని వారిని సమాధానం చెప్పమను. అటు తర్వాత వారు ఏం చెయ్యమంటే అది చేస్తాను అన్నది ద్రౌపది. ప్రాతికామి ఆమె అన్న మాటలు సభకు తెలిపాడు. సభలోని వారు దుర్యోధనుడికి విరుద్ధంగా ఏమీ చెప్పలేక తలలు వంచి మౌనంగా ఉండిపోయారు. ఇది గ్రహించి ధర్మరాజు ద్రౌపదిని పిలుచుకురావటానికి ప్రాతికామి వెంట ఒక దూతను పంపాడు. ఆ దూత ధర్మరాజు పిలుస్తున్నాడని చెప్పిన మీదట ద్రౌపది బహిష్ట అయి ఉండి కూడా ప్రాతికామి వెంట సభకు వెళ్లి ధృతరాష్ట్రుడికి ఎదురుగా దూరంగా నిలబడింది. పాండవులు ఎటు చూడటానికి మొహాలు చెల్లక తలలు వంచుకుని దీనంగా, విషాదంగా కూర్చున్నారు. వారి మనస్థితి గమనించి దుర్యోధనుడు మరింతగా విజృంభించి ప్రాతికామితో, చూస్తావేం, ఆమెను ఇక్కడికి తీసుకురారా అన్నాడు. ప్రాతికామికి ద్రౌపదిని అంటుకోవటానికి భయం వేసింది. అతను సభలో ఉన్నవారిని ఉద్దేశించి, ద్రౌపదితో ఏమి చెప్పమన్నారు అని అడిగాడు. వాడు భీముణ్ణి చూసి భయపడుతున్నాడని గ్రహించి దుర్యోధనుడు దుశ్శాసనుడితో హీనస్వరంతో, దుశ్శాసన, దాన్ని ఇలా ఈడ్చుకురా, మనకు దాసులైన ఈ శత్రువులు ఏమీ చేయలేరు అన్నాడు. దుశ్శాసనుడు మానాభిమానాలు వదిలేసి, ద్రౌపది, ఇలారా, నీ భర్తలు నిన్ను మాకు ఓడారు. సిగ్గెందుకు? మా దుర్యోధనుణ్ణి ప్రేమించు, కౌరవులను వరించు అంటూ ద్రౌపదిని సమీపించాడు. ద్రౌపది వెలవెలపోతూ ముఖాన్ని చేతులతో కప్పుకుని గాంధారి కేసి వెళ్లసాగింది. దుశ్శాసనుడు ఆమెను వెంబడించి, ఇంకెక్కడికి పోతావు అంటూ ద్రౌపది జుట్టు పట్టుకుని లాగాడు. 5 మహావీరులు భర్తలై కూడా అనాథ అయిపోయిన ద్రౌపది గడగడ వణికిపోతూ హీనస్వరంతో, ఓరీ బుద్ధిహీనుడా, నేను ఇప్పుడు ఋతువులో ఉన్నాను, నన్ను సభ మధ్యకు తీసుకుపోరాదు అన్నది. దానికి దుశ్శాసనుడు, నువ్వు బహిష్టవైతేనేం, బట్టలు లేనిదానివైతేనేం, నీ మొగుడు జూదంలో నిన్ను మాకు ఓడారు, నువ్వు మా దాసివి, ఇవాళ నుంచి మా ఇతర దాసీలతో బాటే నువ్వును అంటూ ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభా మధ్యానికి జరజరా ఈడ్చుకువచ్చాడు. ద్రౌపది జుట్టుముడి ఊడిపోయింది, చీర సగం జారిపోయింది. సిగ్గు, కోపము ఆమెను దహించాయి. ఆమె దుశ్శాసనుడితో, దుర్మార్గుడా, తండ్రులలాంటి ఈ అందరి ముందు నేనిలా నిలవరాదు, నన్ను అవమానకరమైన స్థితిలో పెట్టకు. ఈ పాపిష్టి పనికి నువ్వు అనుభవిస్తావు. ఈ సభలో అందరూ ధర్మం తెలిసినవారే, కాని ఒక్కరూ నిన్ను ఏమీ అనరు. భరతకులం పుచ్చిపోయింది. ఈ అన్యాయాన్ని ఆపటం భీష్మ ద్రోణులకు, విదుర ధృతరాష్ట్రులకు కూడా సాధ్యం కానట్టుంది అని పాండవులకేసి చురచురా చూసింది. దుశ్శాసనుడు, ఓసి దాసి అన్నాడు. ఆ హాస్యానికి కర్ణుడు, శకుని, దుర్యోధనుడు విరగబడి నవ్వారు. మిగిలిన వాళ్లు లోలోపల దుఃఖపడ్డారు. అప్పుడు భీష్ముడు ద్రౌపదితో, అమ్మా, ధర్మ సూక్ష్మం చెప్పటానికి లేదు. 5 భార్యవైన నిన్ను ధర్మరాజు పందెం పెట్టటం తప్పే. కాని ధర్మరాజు తన సర్వస్వమూ వదులుకుంటాడుగాని ధర్మం వదలడు. ఆయన జూదంలో నిన్ను ఓడి నీకు మోసం చేస్తాడా అన్నాడు. ఈ మాటకు ద్రౌపది,
ధర్మరాజు తన ఇష్టం లేని జూదంలో దిగి మోసానికి గురి అయి అంతా పోగొట్టుకుని ఇంకేమీ లేక నన్ను పందెం పెట్టాడా? కొడుకులకు కోడుళ్లకు నియమానుసారంగా భరణాలిచ్చే కౌరవ పెద్దలు నాకు తెలియజెప్పాలి అంటూ ఏడ్చింది. దుశ్శాసనుడు అవాచ్యాలు పలికాడు. ఆ మాటలు విని భీముడు ధర్మరాజుతో, జూదగాళ్లు నీతిలేని భార్యలను సైతం పణం పెట్టరు. పరమ పవిత్రురాలైన ద్రౌపదిని నువ్వు పణంగా పెట్టటం మహా అన్యాయం. సమస్త ఐశ్వర్యాన్ని మమ్మల్ని ఓడితే ఓడావు, పాంచాలిని పణంగా పెట్టిన నీ చేతులు కాల్చాలి. సహదేవా, నిప్పు పట్టుకురా అన్నాడు. అది విని అర్జునుడు భీముడితో, ఇంతసేపు ఓర్చుకున్నవాడివి ఇప్పుడు అన్న మనస్సునెందుకు బాధిస్తావు? ఈ జూదగాళ్ల మూలాన నీ ధర్మబుద్ధి కూడా చెడిపోయిందా ఏమి? పెద్దవాణ్ణి దూషించవచ్చునా? ధర్మరాజు తానై జూదం ఆడలేదు. ఇతరులు పిలిస్తే రాజధర్మం పాటించి ఆడాడు. ధర్మరాజు చేసిన తప్పేమీ లేదు, శాంతించు అన్నాడు. ద్రౌపది అడిగిన దానికి సభలో ఎవరూ జవాబు చెప్పకపోవటం చూసి ధృతరాష్ట్రుడి కొడుకులలో ఒకడైన వికర్ణుడు, ద్రౌపది అడిగిన దానికి జవాబు చెప్పండి. కురువృద్ధులు, గురువులు మాట్లాడరేం? పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా ధర్మం చెప్పండి అని చాలాసార్లు గట్టిగా అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. అతను ఇంకా ఇలా అన్నాడు, మీరు న్యాయం చెప్పకపోతే నేను చెబుతాను, వినండి. ఆడది, వేట, జూదము, తాగుడు, ఈ నాలుగింటికి దాసుడైన రాజు ధర్మానికి నిలబడలేడు. ధర్మరాజు జూదమనే వ్యసనం మూలంగా తన సమస్తాన్ని, తమ్ములను, తనను ఓడి చివరకు ద్రౌపదిని ఓడాడు. ద్రౌపది పాండవులందరిది కాని ధర్మరాజు సొంత సొత్తు కాదు. ఈమెను ఈ సభలోకి ఇలా తీసుకురావటం అన్యాయం. ఇది నా ధర్మనిర్ణయం అన్నాడు. వికర్ణుడికి కర్ణుడు అడ్డు వచ్చి, ఈ సభలో పెద్దలెవరికీ తెలియని ధర్మం, కుర్రవాడివి నీకు తెలిసిందా? ధర్మరాజు తన సర్వస్వాన్ని ఓడినప్పుడే ద్రౌపదిని ఓడాడు. అందుకే పాండవులు మాట్లాడరు. ఈ ద్రౌపదిని ఈ సభకు తీసుకురావటం అన్యాయం అన్నావు. 5 భర్తలు కలది కులట. అలాంటి దాన్ని నిండు సభలో బట్టలు ఒలిచినా తప్పు కాదు. దుశ్శాసన, వికర్ణుడు వదరటానికేంలే. నువ్వు పాండవుల బట్టలు, ద్రౌపది బట్టలు ఒలిచి పట్టుకురా అన్నాడు. కర్ణుడిలా అనగానే పాండవులు తమపై బట్టలు తీసి దూరంగా పెట్టారు. దుశ్శాసనుడు ద్రౌపది చీర విప్పనారంభించాడు. అప్పుడు ద్రౌపది తనను రక్షించమని కృష్ణుణ్ణి ప్రార్థించింది. కృష్ణుడు అదృశ్యంగా వచ్చి అక్కడ నిలబడి ద్రౌపదికి అనేక చీరలు ఇస్తూ పోయాడు. దుశ్శాసనుడు ఎన్ని చీరలు లాగేసినప్పటికీ ద్రౌపది వంటిన చీర ఉంటూనే వచ్చింది. ఒక వంక దుశ్శాసనుడు ఒలిచిన చీరల గుట్ట చిన్న కొండలాగా తయారైంది. దుశ్శాసనుడు విసిగిపోయి ఊరుకున్నాడు. భీముడు పట్టరాని కోపంతో కింది పెదవి కొరికి నేలను చేత్తో చరిచి, అందరూ వినండి. ద్రౌపదికి మానభంగం కలిగించటానికి ప్రయత్నించిన ఈ దుశ్శాసనుణ్ణి యుద్ధంలో చంపి వాడి రొమ్ము చీల్చి వాడి రక్తం తాగుతాను. ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు. అంత జరిగాక విదురుడు లేచి చేతులు పైకెత్తి, సభికులారా, ద్రౌపది ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోతే అధర్మం అవుతుంది. ఇంతమంది ఉన్న వికర్ణుడు ఒక్కడే తన అభిప్రాయం చెప్పాడు. దీనులకు ధర్మం చెప్పకపోతే అసత్య దోషంలో సగం మిమ్ములనందరినీ అంటుకుంటుంది అన్నాడు. అప్పటికీ ఎవరూ మాట్లాడలేదు. దుర్యోధనుడు ద్రౌపదికి సైగ చేసి తన తొడ చూపాడు. భీముడిది చూసి మరింత మండిపడి యుద్ధంలో దుర్యోధనుడి తొడలు గదతో విరగగొడతానని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. అతను మండుతున్న అగ్నిజ్వాలలాగా కనిపించాడు. దుర్యోధనుడు ద్రౌపదితో, నా వల్ల ఏ తప్పూ లేదు. భీమార్జున నకుల సహదేవులు తమకు ధర్మరాజు ప్రభువు కాదని చెప్పితే నీకు దాస్యం ఉండదు అన్నాడు. అప్పుడు అర్జునుడు, ధర్మరాజు మాకందరికీ ప్రభువన్నది నిజమే, కాని ఆయన తానే ఓడిపోయాక ఎవరికి ప్రభువో కౌరవులు చెప్పాలి అన్నాడు. ఆ సమయంలో అనేక ఉత్పాతాలు కలిగాయి. అది చూసి భయపడి ధృతరాష్ట్రుడు, ఒరే దుర్యోధన, దుర్మార్గుడా, ద్రౌపదిని సభకు ఎందుకు బలవంతంగా తెచ్చావురా? పాండవుల మీద నీకీ పగదేనికి? ఏమిటి అన్యాయం అని కొడుకును మందలించి ద్రౌపదిని దగ్గరికి పిలిచి, అమ్మా, నా కోడళ్లలో నువ్వే ఉత్తమురాలివి, నీకేమి కావాలో కోరుకో తల్లి అన్నాడు. ద్రౌపది పాండవులకు దాస్య విముక్తి, వారి ఆయుధాలు వారి తిరిగి ఇవ్వటము కోరింది. ఆహా, ఈనాటికి పాండవులను ఒక ఆడది ఉద్ధరించింది అని కర్ణుడు వెటకారం చేశాడు. భీముడు రౌద్రాకారం ధరించి శత్రువులందరినీ ఆ క్షణమే నిర్మూలిస్తానన్నాడు. అతి కష్టం మీద అర్జునుడు, ధర్మరాజు అతనిని శాంతింపజేశారు. తర్వాత ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణి, రాజా, మాకేమి ఆజ్ఞ అని అడిగాడు. నాయనా, నువ్వు, నీ తమ్ములు ఇంద్రప్రస్థానికి వెళ్లి హాయిగా రాజ్యం ఏలుకోండి. స్నేహపూర్వకంగా జూదం ఆడతామంటే సరేనన్నాను. ఆపకపోవటం నాది పొరపాటే. ముసలివాళ్లమైన నన్ను, గాంధారిని చూసి నా కొడుకులు చేసిన దుష్కార్యాలను మరిచిపోండి. నీకు, నీ తమ్ములకు శుభం కలుగుగాక అన్నాడు ధృతరాష్ట్రుడు. పాండవులు పెద్దలందరి వద్ద సెలవు తీసుకుని ద్రౌపదితో సహా ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్లిపోయారు. చందమామ మహాభారతం 25వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.